హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్సమ్మ 57వ భాగాన్ని వినిద్దాం. రే, ఎందుకురా ఇప్పుడు ఇంత ఎమోషనల్ డైలాగ్స్ చెప్పావు? అసలే మొత్తం మేకప్ వేసుకున్నాను. ఇప్పుడు నేను ఏడిస్తే నా ఐలైనర్ అంతా పోతుందిరా అని జబ్బ మీద ఒక్కటి చెరిచింది. టేక్ కేర్ అండ్ ఆల్ ద బెస్ట్ అని సైడ్ హాక్ చేసుకుని దూరంగా జరిగాడు అర్జున్. అంతలోనే అంజనా గారు కూడా రావడంతో లగేజ్ అంతా లోపల పెట్టించాడు అర్జున్. పెళ్లి కూతురు తరపు కార్లు స్టార్ట్ అయి కళ్యాణ మండపం చేరుకుంటే అక్కడికి 10 ఇళ్ల దూరంలో ఉన్న విడిదింటికి కూడా అభిని డ్రాప్ చేయమని డ్రైవర్ని పంపించాడు అర్జున్. అక్కడ అందరూ అభి కోసం వెయిట్ చేస్తుండడంతో కార్ దిగి వైదేహి గారి చేతిలో ఉన్న కలసం తీసుకుని ఎదురు నించుంది అభి. అన్ని కార్లు స్టార్ట్ అవుతుంటే వైదేహి గారు అభి లాస్ట్లో ఒక కార్లో స్టార్ట్ అయ్యారు. చీర బాగుంది అన్నారు వైదేహి. నీది కూడా అని నవ్వింది అభి. కళ్యాణ మండపంలో దిగి మండపం మీద సూర్య చేత పూజలు చేస్తుంటే డెకరేషన్ వాళ్ళతో క్యాటరింగ్ వాళ్ళతో మాట్లాడుతుంది అభి. చిన్న చిన్న పిల్లలందరూ మిస్సమ్మక్క అని గుసగుసలు చెప్పుకుంటూ ఫోటో తీసుకుందామని వాళ్ళ అమ్మా నాన్న దగ్గర గగ్గోలు పెట్టి ఫోన్లు పట్టుకొని వచ్చారు అభి దగ్గరికి. మిస్సమ్మక్క కోరస్లో పిలిచేసరికి లిఖిత కోసం డ్రైవర్ని ఎయిర్పోర్ట్కి పంపిస్తున్న అభి కిందకి కళ్ళు దించి చూసింది ఆ పిల్లల కోసం. ఫోటో ఇస్తారా మాకు? ముద్దుగా అడుగుతుంటే చుట్టూ అర్జున్ ఉన్నాడేమో అని చూసి లేకపోవడంతో కిందికి వంగబోతుంటే అభి అని పిలిచాడు అర్జున్. అబ్బా అని తల కొట్టుకుని వెనక్కి చూసింది అభి. ఆ పిల్లల్ని లేపి ఎత్తుకుని వెనక గోడ మీద కూర్చోబెట్టి ఇప్పుడు తీసుకో ఫోటో అన్నాడు అర్జున్. అది కూడా మీరే తీయచ్చు కదా మహా ముద్దుగా అడిగింది. ఆ పిల్లలు ఫోన్లు తీసుకుని వాళ్ళకి కావాల్సినన్ని ఫొటోసు వీడియోసు అన్నీ తీసి ముద్దు చేసి క్యాటరింగ్ వాళ్ళ దగ్గర నుండి స్వీట్స్ తీసుకుని అందరికిచ్చి పంపించింది అభి. వాళ్ళు వెళ్ళగానే అర్జున్ చేతిని చుట్టేసి భలే ఉన్నారు కదా ముద్దుగా అంది అభి. అన్నాడు. నాకు 2 పిల్లలు కావాలి అర్జున్ గారు. ఇద్దరేనా? ఇండియాకి ఒక ఇద్దరిని అమెరికాకు ఒక ఇద్దరిని ఇద్దాం కదా అన్నాడు. ఏంటి 4రా? పోనీ రౌండ్ ఫిగర్ 5 అన్నాడు. దేవుడా, అప్పుడు జీవితాంతం నేను ప్రెగ్నెంట్గానే ఉండిపోతాను అని నవ్వింది అభి. ఓయ్ అభి అని అరుస్తూ చుట్టేసింది లిఖిత. హాయ్ అని లిఖితకి చెప్పి వెనకే ఉన్న నిఖిల్ ఆకర్షిని కూడా చూసి చిన్నగా నవ్వింది అభి. వాళ్ళ రూమ్ కీస్ లిఖితకిచ్చి ఫ్రెష్ అయ్యి రండి టిఫిన్ చేద్దురు అని చెప్పి చుట్టాలందరినీ పలకరిస్తూ మాట్లాడుతుంది అభి. అభి మీద నిందలు వేసిన వాళ్ళకి మాత్రం తనని పలకరించడానికి కూడా తల తీసేసినట్టుగా అనిపిస్తుంటే ప్యాలెస్ని తలపిస్తున్న కళ్యాణ మండపం వైపే చూస్తూ కూర్చున్నారు. కూల్ డ్రింక్స్ తీసుకుని వాళ్ళకిస్తూ ఎలా ఉన్నారు అని అడిగి మరీ పలకరిస్తుంటే అలాంటి ఒక వ్యక్తిని ఆ మాటలు అన్నందుకు మొదటిసారి బాధగా ఫీల్ అయ్యారు. అర్జున్ ఫ్రెండ్స్కి అభిని పరిచయం చేస్తూ మాట్లాడుతుంటే ఇదిగో సూర్య, పూజ అయిపోలేదు, నువ్విప్పుడు కాశీ ప్రయాణం చేయాలి, మీ బావ చేత అడిగించుకోవాలి అని నవ్వారు అభి వాళ్ళ అమ్మమ్మ. హా పదా సూర్య అన్నారు వైదేహి. వెంటనే పాదకులు సంచి తీసుకొని కాశీ ప్రయాణానికి సిద్ధపడ్డాడు సూర్య. ఇదిగో పెళ్ళికొడుకు బావమర్ది గారు, వచ్చి పెళ్ళికొడుకుని బ్రతిమలాడండి అన్నారు పంతులు గారు. అర్జున్ గారు మిమ్మల్ని అని నవ్వింది అభి. హా అని మండపం వైపు నడిచాడు అర్జున్. అతని వెనకే అభి. నాకు మీ చెల్లొద్దు, ఈ పెళ్ళి వద్దు, నేను కాశీకి ప్రయాణం అవుతాను అని పాదకుల మీద నడుస్తుంటే అది కాదు బావగారు, మా చెల్లి చాలా మంచిది, మిమ్మల్ని మీ కుటుంబాన్ని బాగా చూసుకుంటుంది, గుణవతి రూపవతి అయిన మా చెల్లిని మీరు పెళ్లి చేసుకోవాలి అని అడిగాడు అర్జున్. అరే మాకొద్దు అంటే పద అన్నయ్య అంది అభి. అలా అంటే ఎలా బావగారు అని అర్జున్ బ్రతిమలాడుతుంటే ఓయ్ సూర్య, అక్కర్లేకపోతే వెళ్ళిపో, నీకు కాశీ ప్రయాణానికి నేనే ఫ్లైట్ బుక్ చేస్తా అని అరిచింది అక్షిత. ఓయ్ ఎక్కడా అన్నాడు సూర్య. జీలకర్ర బెల్లం వరకు కనిపించరు అని అరిచింది. అన్నయ్య మనం తగ్గకూడదు, మీ బావగారి చేత బ్రతిమలాడించుకో, ఆ తర్వాత మరీ మనం అడిగినా బ్రతిమలాడరు అని గుసగుసగా చెప్పింది అభి. సూర్య వెయిట్ చేస్తున్నాను నీకోసం అంది అక్షిత. ఐ కాంట్ హెల్ప్ అన్నట్టు అభి వైపు చూశాడు సూర్య. అయ్యో బావగారు, మీరు ఒప్పుకుంటే మా చెల్లినిచ్చి పెళ్లి చేస్తాను, మీ కాలు కడిగి, మీరు ఎండలో ఎండకుండా గొడుగు కింద తీసుకుని వెళ్తాను అన్నాడు అర్జున్. నాకు మీ చెల్లిని పెళ్లి చేసుకోవడం ఇష్టమే బావగారు అన్నాడు సూర్య. ఆ మాట వినగానే అన్నయ్య అంది అభి. మీ ఆడపడిచికి బంగారం చేయిస్తాం బావగారు అన్నాడు అర్జున్. అర్జున్ గారు, మీరు బాగా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు, ఆ ఆడపడిచికి మీరే ఎప్పుడైనా బంగారం చేయించాలి, అది మర్చిపోయినట్టున్నారు అంది అభి.
అంతలోనే కాలు కడగడానికి నీళ్లు గొడుగు తీసుకుని రావడంతో సూర్య కాళ్ళని వెండి ప్లేట్లో పెట్టి కడిగి అతనికి గొడుగు వేశాడు అర్జున్. ఏంటి వెండి గొడుగా అది? అభి వాళ్ళ ఎదురింటి ఆవిడ ఆశ్చర్యంగా అడుగుతుంటే, మరేమనుకున్నారు, అభి వాళ్ళ అత్తింటి వాళ్ళు బాగా ఉన్నవారట. అభి కూడా 7 వారాల నగలు చేయించారట. మన రఘు గారు వైదేహి గారు కూడా బాగా పెట్టారనుకో. కానీ ఆ పిల్ల వాళ్ళ ఆయన కూడా అమెరికాలో బాగా సంపాదిస్తున్నారట. ఇప్పుడు సూర్యకి కాబోయే భార్య అయితే పట్టిందే బంగారం అంట అని ఊసులు చెప్తుంటే, మంచి మనసుంటే అంతా మంచే జరుగుతుందని అనుకుంటూ ఆ తంతుని చూస్తూ ఉన్నారు. అర్జున్ గొడుగు పట్టుకుంటే దాని కిందే నడుస్తూ మండపం వరకు చేరుకున్నాడు సూర్య. అతని మండపంలో దింపి అక్షతాన్ని తీసుకుని రావడానికి వెళ్ళింది అభి. గౌరీ గంప పట్టుకొని అర్జున్ వాళ్ళ మేనమామ రెడీగా ఉంటే జడ ముందుకు వేసుకుని వచ్చి కూర్చుంది అక్షత. పంతులు గారు పెళ్లి కుమార్తెని తీసుకుని రమ్మనడం, అక్షు గంప దిగి కొబ్బరి బొండం చేత్తో పట్టుకుని నడవడం అన్నీ వరుసగా జరుగుతుంటే కూతురిని పెళ్లి కూతురుగా చూసి ఆనందపడ్డారు అంజన, అశోక్ గారు. తెర పట్టుకొని అభి, లిఖిత చెరొక వైపు నించునుంటే తెర కింద నుండి హాయ్ అని షేకెండిచ్చింది అక్షత. హాయ్ అని తన చేతికి చేయి కలిపాడు సూర్య. బాబు ఇలాంటివన్నీ పెళ్లి తర్వాతే అని నవ్వి ఇద్దరి చేతుల్ని చూస్తూ చెప్పారు పంతులు గారు. అక్షత చేతి మీద తట్టి, పెళ్లి చేస్తుంది మీకే. ఆ పెళ్ళైన తర్వాత ఆ చేతులు నిశ్చింతంగా కలిపి ఉంచొచ్చు గాని ముందు చెయ్యి తీయవే తల్లి అని కసిరారు అంజన. డాడీ అని అలకగా చూస్తుంది అశోక్ గారి వైపు. ఒక్క అరగంట అంతే అని నవ్వేసరికి సరే అన్నట్టు తలూపి సైలెంట్ అయింది. తెర తీసి ఇద్దరు పీటలు పక్కపక్కగా మార్చేసరికి ఈసారి నిర్భయంగా ఇద్దరు చేతులు కలిపేసి నవ్వింది. మధు పర్కాలోకి మారి రమ్మని పంతులు గారు పంపిస్తే సూర్యతో రాహుల్, అర్జున్, అక్షతతో లిఖిత, అభి వెళ్లారు. పంచ కట్టేసుకుని బయటకొచ్చిన సూర్యకి హెయిర్ సెట్ చేస్తూ, ఈ రోజుతో నీకు ఇండిపెండెన్స్ పోయింది బ్రో. ఈ జీవితానికి, ఆ దాసి జీవితానికి అలవాటు పడిపో. ఇంకొక సంవత్సరంలో ఆ దాసి జీవితం నుండి మంచి ప్రమోషన్ వస్తుంది. అప్పుడు నీ లైఫ్లో డైపర్ తప్ప వేరే ధ్యాసే ఉండదు తెలుసా అన్నాడు రాహుల్. వీడికి బాగా ఎక్స్పీరియన్స్ అని నవ్వాడు అర్జున్. నీకు అవుతాదిలే త్వరలో అని ఉడుక్కుంటూ చెప్పాడు రాహుల్. అక్షతాన్ని రెడీ చేసిన తర్వాత సూర్య రూమ్ డోర్ నాక్ చేసి బుగ్గన దిష్టి చుక్క, కళ్యాణ తిలకం కాస్త గట్టిగా దిద్ది బయటికి వెళ్ళిపోయింది అభి. ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట వేసి మామిడి తోరణాలు, మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణ మధ్య కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. అప్పగింతలు జరిగి సూర్యతో కలిసి బయలుదేరిపోయింది అక్షత. తర్వాత రోజు సత్యనారాయణ వ్రతం భీమవరంలో అనుకోవడంతో అప్పుడే అందరూ స్టార్ట్ అవుతున్న అభికి అంత దూరం కార్ జర్నీ అంటే కష్టం కాబట్టి తర్వాత రోజు మార్నింగ్ ఫ్లైట్లో వస్తామని చెప్తాడు అర్జున్. ఆల్మోస్ట్ అందరూ బయలుదేరిపోవడంతో రాహుల్, లిఖిత, నిఖిల్, ఆకాష్, అభి, అర్జున్ మాత్రమే ఉన్నారు తర్వాత రోజు వెళ్ళడానికి. అందరూ టైర్డ్గా ఉండడంతో పెళ్లి జరుగుతున్న రిసార్ట్లోనే ఎవరి రూమ్స్కి వాళ్ళు చేరుకున్నారు. రాహుల్తో మాట్లాడుతూ అర్జున్ ఉండిపోవడంతో చీరలో చిరాగ్గా అనిపిస్తుంటే స్నానం చేయడానికి అని ముందే వెళ్ళిపోయింది అభి. తను స్నానం చేస్తున్నప్పుడే వాళ్ళ రాహుల్కి గుడ్ నైట్ చెప్పి శయన గదిలోకి చేరుకున్నాడు అర్జున్. డోర్ సౌండ్ అవ్వడంతో కీస్ వీళ్ళిద్దరి దగ్గరే ఉండడంతో అర్జునే వచ్చాడని అర్థమైంది అభికి. అంతలోనే అభి ఫోన్ రింగ్ అవుతుంటే చిలిపి ఆలోచన తట్టింది అతని బ్రెయిన్కి. అభి, ఎవరో అత్తయ్యట ఫోన్ చేస్తున్నారు చూసుకో అన్నాడు అర్జున్. ఎవరో అత్తయ్య ఏంటి అర్జున్ గారు? అత్తయ్యే, ఎందుకు చేస్తున్నారో లిఫ్ట్ చేయండి అంది అభి. ఫోన్ నీది, కాల్ నీకు. నేను లిఫ్ట్ చేస్తే ఏం బాగుంటుంది చెప్పు? దర్జాగా బయటకొచ్చి లిఫ్ట్ చేసుకో అన్నాడు. వద్దులేండి, నేను స్నానం చేశాకొచ్చి కాల్ చేస్తాను అంది అభి. అతను ఇంకా అభి ఆన్సర్ నుండి వచ్చిన షాక్ నుండి తేరుకుని లోపే అంజనా గారు మళ్ళీ ఫోన్ చేస్తుండడంతో, ఇదిగో అభి, మళ్ళీ మీ అత్తయ్యే, ఏమైనా ఇంపార్టెంట్ ఏమో అన్నాడు అర్జున్. అంతలోనే షవర్ సౌండ్ ఆగినట్టు తెలియగాని అందంగా విచ్చుకున్నాయి అతని పెదవులు. బాత్రోబ్ చుట్టుకుని బయటకొచ్చి అర్జున్ వైపు ఉక్రోషంగా చూస్తూ ఫోన్ తీసి లిఫ్ట్ చేసింది అభి. హలో అభి, వచ్చే కంగారులో అస్సలు చూసుకోలేదు. భోంచేసావా నాన్న? ట్యాబ్లెట్లు వేసుకున్నావా అని అడుగుతున్నారు అంజనా గారు. అత్తయ్య, నేను ఇందాకే డిన్నర్ చేశాను, ట్యాబ్లెట్లు కూడా వేసుకున్నాను. మిగతా సామాన్లన్నీ అర్జున్ గారు తీయించేశారు అంటున్నప్పుడే అతని పెదవులు తడిగా ఉన్న ఆమె మెడ మీద ముద్దలు వేస్తుంటే ఫోన్ మ్యూట్ చేసి, ప్లీజ్ అర్జున్ గారు అంది అభి. ఏంటి అభి? అత్తయ్య ఉన్నారు కాల్లో అంది. అంతలోనే అటు నుండి
విన్నావా అభి అన్నారు అంజన తల కొట్టుకుని మ్యూట్ నుండి తీసి. ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదు, నాకు మెసేజ్ చేస్తారా అంది అభి. హా ఓకే కన్నా, రేపు మళ్ళీ ఇక్కడ చాలా పని ఉంటుంది, నువ్వు సరిగ్గా రెస్ట్ తీసుకో అని కాల్ కట్ చేశారు అంజన. ఇంకెక్కడ రెస్టు అని కొనుక్కుంటూ ఫోన్ తీసి పక్కన పెట్టేసరికి మెడ నుండి ఇంకా కిందికి దిగుతున్న అతని పెదవులను చూసి నిస్సహాయంగా చేతులెత్తేసింది. ఇంకా తడారని శరీరం మీద నీటి చినుకులు కూడా అతనికి ముత్యాల్లా కనిపిస్తుంటే ఇంకా ముందుకెళ్లాలని శరీరం తొందర పెడుతుంది. అభి ఇష్టం కనుక్కుందామని ఆమె వైపు చూసేసరికి ఎప్పుడో కళ్ళు మూసి మెడ వెనక్కి వాల్చింది తన అభీష్టం తెలియజేస్తూ. క్షణాల్లో బొద్దికగా శరీరాలు అల్లుకుంటే అంతకుముందే అల్లుకుని ఎన్నో వేల ఊసులు చెప్పుకుంటున్నాయి మనసులు. అతని కౌగిల్లో జారుకుని ప్రశాంతంగా కునుకేసింది అభి. అర్జున్ అలారం మోగుతుంటే నిద్ర మత్తు నెమ్మదిగా వదిలింది ఇద్దరికి. పడుకో ఇంకా టైం ఉందిలే అని అభి తల ముద్దు పెట్టి దగ్గరికి లాగాడు అర్జున్. మీరు కూడా బజ్జోండి, వామ్గా బాగుంది అని ఇద్దరికి కలిపి దుప్పటి కప్పింది అభి. ఇద్దరం పడుకుంటే ఎలా బుజ్జి తల్లి, లగేజ్ ఎవరు ప్యాక్ చేస్తారు అన్నాడు అర్జున్. చేద్దాంలేండి ఒక్క అరగంట అంది. రాత్రి మీరు ఒక్క అరగంట అంటే నేను ఒప్పుకోలేదా, ఇప్పుడు మీరెందుకు ఒప్పుకోవడం లేదు? తన నిద్ర కళ్ళని పైకెత్తి ఉక్రోషంగా చూస్తూ అడిగింది. రాత్రి నేను అడిగింది నువ్వు ఇప్పుడు అడుగుతుంది ఒక్కటేనా? నవ్వు ఆపుకుంటూ అడిగాడు. అవన్నీ నాకు తెలీదు, పడుకోండి ప్లీజ్ అని అతని మెడవంపులో తల దూర్చేసి పడుకుంది. అభి తల మీద జో కొడుతూ ఫోన్ తీసి అరేంజ్మెంట్స్ ఎంతవరకు వచ్చాయో అక్షతకి మెసేజ్ చేశాడు అర్జున్. అభి లేట్ అవుతుంది లే ఇంకా అన్నాడు అర్జున్. అప్పుడేనా? ఒక అరగంట పర్మిషన్ అడిగాను కదా. అరగంట అయి పావు గంట అయిందే తల్లి, ఫ్లైట్ మిస్ అవుతాం అని అభిని లేపి ఉప్పు ఎక్కించుకొని వాష్ బేసిన్ దగ్గర దింపి బ్రష్ మీద పేస్ట్ వేసి చేతికిచ్చాడు అర్జున్. ఇంకా కళ్ళు మూసి అతని భుజం మీదే వాలింది అభి. హే ఈ మెడ మీద మచ్చేంటి? హిక్కీనా అని తన మెడ మీద చెయ్యేసి తడిమేసరికి టక్కున కళ్ళు తెరిచి మీరు మెడ మీద హైకీస్ వెయ్యొద్దు అని చెప్పాను కదా. అర్జున్ గారు అసలే నేను కుట్టించుకున్న జాకెట్లో నెక్ ఇప్పుడు అందరూ చూస్తారు అని ఆవేశంగా అరుస్తూ వెళ్ళి అద్దం ముందు నించుంది అభి. మెడ చుట్టూ ఏం కనిపించకపోవడంతో ఒక కన్ను మూసి వెనక్కి తిరిగి చూసింది. బుక్ అయిపోయాని అన్నట్టు. అభి తల మీద చిన్నగా ఒకటేసి ఫ్రెష్ అయ్యిరా అని పంపాడు అర్జున్. వాళ్ళు భీమవరం వెళ్ళేసరికి అన్నీ సిద్ధంగా ఉంటే అక్షత సూర్యతో పాటు అభి అర్జున్ని కూడా పీటల మీద కూర్చోబెట్టి సత్యనారాయణ వ్రతం చేయించారు. వ్రతం భోజనాలు అవ్వగానే లిఖిత, నిఖిల్, రాహుల్, ఆకర్ష్ బయలుదేరిపోతే 16 రోజుల పండగ అయ్యినంత వరకు ఇండియాలోనే ఉన్నారు అభి, అర్జున్. 16 రోజుల పండగల తర్వాత అర్జున్ హైదరాబాద్ వెళ్ళిపోతే కొన్ని రోజుల నుండి వస్తానని పుట్టింట్లోనే ఉంది అభి. పుట్టింటి నుండి అత్తింటికి వెళ్ళడానికి లగేజ్ ప్యాక్ చేసుకుంటుంటే తన కోసం వండించినవన్నీ చేతికి అందిస్తూ ఉండొచ్చు కదా ఇంకొన్ని రోజులు, అసలు సీమంతం అయ్యాక ఇద్దరం కలిసి వెళ్దాంలే అమెరికా అన్నారు వైదేహి. ఏంటి ఇంకొన్ని రోజులా? 3 రోజులకే దిగులుగా ఉంది నాకు అని నోట్లో కొనుక్కుంటూ సీమంతం ఏమీ వద్దులేమ్మా, నీకు వీలైనప్పుడు రా అని ఆవిడికి చెప్పింది అభి. ఇప్పుడు బాగానే ఉంటుంది, 4వ నెల నిండిన దగ్గర నుండి తెలుస్తుంది అసలు బాధ. అవసరమా నీకు? నేనున్నా చేస్తానని చెప్తుంటే వినిపించుకోవేంటి అసలు అన్నారు వైదేహి. అత్తమ్మ మీ అమ్మాయి మా అన్నయ్యని వదిలి ఉండలేక చెప్తుంది, ఆ మాత్రం కూడా మీరు అర్థం చేసుకోకపోతే ఎలా అని ఆవిడ భుజం మీద తలవాల్చి అడిగింది లక్షిత. అక్షిత చెంప మీద చెయ్యేసి ఆ మాట నోరు తెరిచి చెప్పమను, నేను మళ్ళీ అడగను అన్నారు వైదేహి. అంటే నీకు తెలిసే నేను చెప్తానో లేదో టెస్ట్ చేస్తున్నావా అంది అభి ఉక్రోషంగా. మరి అయితే ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను విను, నేను మా ఆయన్ని వదిలి ఎక్కడికి రాను. సర్లే పెళ్ళైన దగ్గర నుండి ఎప్పుడు ఒంటరిగా రాలేదని ఒక 4 రోజులు మీతో కలిసి ఉందామని ఉన్నాను, కానీ లేదంటేనా ఈ 3 రోజులు కూడా ఉండను. ఆయన్ని ఉండమని అడగు, ఆయనతో పాటు ఎన్ని రోజులైనా ఉంటాను అంది అభి. సిగ్గులేదే అని బుగ్గ మీద పొడిచి వేలతో దిష్టి విరిచి జాగ్రత్త అన్నారు వైదేహి. తన సామాన్లన్నీ తీసుకురావడానికి అభితో కలిసి బయలుదేరింది అక్షత. ఫ్లైట్ టేకాఫ్ అయ్యాక నెమ్మదిగా అభి చేతిని చేతిలో తీసుకుని, అంజలి ఇంకా మీ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వడం లేదు కదా, ఇప్పుడంతా బాగానే ఉంది కదా అంది అక్షత. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.